వెల్కమ్ టు అగ్మార్క్స్. ప్రపంచంలోనే మొట్టమొదటిగా మన భారతదేశం జీనోమ్ ఎడిటెడ్ వరి రకాలను అభివృద్ధి చేసింది. ఈ రెండు కొత్త వరి రకాలు అధిక దిగుబడి, నీటి పొదుపు, వాతావరణ అనుకూలత వంటి అద్భుత లక్షణాలతో దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు సహాయపడుతుంది. మరి ఈ వీడియోలో ఈ కొత్త వరి రకాల ప్రత్యేకతలు, అలాగే వీటి వల్ల రైతులకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2025 మే 4వ తేదీ ఆదివారం నాడు భారతదేశంలో అభివృద్ధి చేసిన రెండు జీనోమ్ ఎడిటెడ్ వరి రకాలను అధికారికంగా ప్రకటించారు. దీంతో జీనోమ్ ఎడిటెడ్ వరి వంగడాలను అభివృద్ధి చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా భారతదేశం ఓ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ రెండు నూతన రకాల వరి అధిక దిగుబడి, నీటి పొదుపు, వాతావరణ అనుకూలత వంటి ప్రత్యేక లక్షణాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం శాస్త్రీయ పరిశోధనలో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. వ్యవసాయ పరిశోధనకు ఓ కొత్త దిశను ఆయన ప్రేరణించారు. ఇది దేశ వ్యవసాయ రంగానికి అరుదైన అవకాశంగా నిలుస్తుంది అని తెలిపారు. న్యూఢిల్లీలోని NASC కాంప్లెక్స్లో ఉన్న భారతరత్న సి సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు సాగుతున్న యాత్రలో ఇది ఓ ముఖ్యమైన ముందడుగు. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొందిన ICAR శాస్త్రవేత్తలు ఈ రకాలపై దృష్టి సారించి వ్యవసాయ రంగానికి అసాధారణ విజయాన్ని అందించారు. ఇది రైతుల శ్రేయస్సు దిశగా దేశం పయనించేందుకు కొత్త దారులు తెరుస్తుంది అని పేర్కొన్నారు. ఈ కొత్త పంటల అభివృద్ధి ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా మంచి ఫలితాలను ఇస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇది నీటిపారుదల నీటిని ఆదా చేస్తుంది, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది, తద్వారా పర్యావరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. పెరిగిన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ అనే రెండు ప్రయోజనాలను పొందటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ఆహార భద్రతను నిర్ధారించటం, పోషకమైన ఉత్పత్తిని పెంచటం, ఇంకా భారతదేశం ప్రపంచం రెండింటికి ఆహారాన్ని అందించటం, భారతదేశాన్ని ప్రపంచానికి ఆహార బుట్టగా మార్చటం అవసరమని చౌహాన్ చెప్పారు. మా ప్రయత్నాలు ఏటా 48,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతికి దారితీశాయని మేము గర్విస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. సోయాబీన్, అర్ఘర్, కంది, కాయధాన్యాలు, ఉరద్, నూనె గింజలు, ఇంకా పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి -5N+10 ఫార్ములాను కూడా ప్రవేశపెట్టారు. ఇది వరి సాగు విస్తీర్ణాన్ని 5 మిలియన్ హెక్టార్లకు తగ్గించడంతో పాటు అదే ప్రాంతంలో వరి ఉత్పత్తిని 10 మిలియన్ టన్నులకు పెంచటం అని వివరించారు. ఇది పప్పు ధాన్యాలు ఇంకా నూనె గింజల సాగుకు అవసరమైన స్థలాన్ని ఖాళీ చేస్తుంది అని కూడా తెలిపారు. రైతులు, ముఖ్యంగా యువ రైతులు అధునాతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కేంద్ర మంత్రి కోరారు. వ్యవసాయ పరిశోధనను రైతుల వద్దకు తీసుకెళ్లాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు కలిసి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయని చౌహాన్ అన్నారు. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి శాస్త్రవేత్తలను వర్చువల్గా అభినందించారు. ICAR ఈరోజు ప్రకటించిన కొత్త రకాలు భారత వ్యవసాయానికి గేమ్ చేంజర్ కాగలవని DA మరియు FW, MOEF మరియు CC కార్యదర్శి దినేష్ చతుర్వేది అన్నారు. ఇక కొత్తగా తయారు చేసిన ఈ రెండు వరి వంగడాల విషయానికొస్తే, ICAR భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ బియ్యం రకాలైన DRR రైస్ 100 కమల, పూసా DST రైస్ 1లను అభివృద్ధి చేసింది. ఈ రకాలు అధిక ఉత్పత్తి, వాతావరణ అనుకూలత, ఇంకా నీటి సంరక్షణ పరంగా విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త రకాలను CRI SPR CAS ఆధారంగా జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది విదేశీ DNAని జోడించకుండా జీవి యొక్క జన్యు పదార్థంలో ఖచ్చితమైన మార్పులను చేస్తుంది. సాధారణ పంటలకు భారతదేశం యొక్క జీవ భద్రత నిబంధనల ప్రకారం SDN1, SDN2 రకాలు జన్యువుల జీనోమ్ ఎడిటింగ్ ఆమోదించబడింది. 2018లో ICAR జాతీయ వ్యవసాయ శాస్త్ర నిధి కింద రెండు ప్రముఖ వరి రకాలైన సాంబా మసూరి మరియు MTU 1010 రకాల మెరుగుదల కోసం జీనోమ్ ఎడిటింగ్ పరిశోధనలు ప్రారంభించాయి. దీని ఫలితంగా దిగుబడిలో 19% పెరుగుదల, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో 20% తగ్గింపు, 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పొదుపు, కరువు, లవణీయత వంటి వాతావరణ ఒత్తిడులకు తట్టుకునే లక్షణాలు ఉన్న కొత్త రకాలు అభివృద్ధి చేశారు.
ఇక డిఆర్ఆర్ రైస్ 100 కమల రకాన్ని సాంబా మసూరి బీపీటీ 5204 ఆధారంగా హైదరాబాద్లోని ఐసీఏఆర్ ఐఐఆర్ఆర్ అభివృద్ధి చేసింది. దీని లక్ష్యం పానికిల్కు ధాన్యాల సంఖ్యను పెంచటం. ఇంకా ఇది 20 రోజుల ముందు అనగా 130 రోజులు పరిపక్వం చెందుతుంది. దీని తక్కువ వ్యవధి కారణంగా ఇది నీరు, ఎరువులను ఆదా చేయటంలో సహాయపడుతుంది. అంతేకాదు మీథేన్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. దీని కాండం బలంగా ఉంటుంది, గాలికి త్వరగా కింద పడిపోదు. బియ్యం నాణ్యత అసలు రకం సాంబా మసూరిని పోలి ఉంటుంది. ఇక రెండవ రకం పూసా డిఎస్టీ రైస్ 1 MTU 1010 ఆధారంగా న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ ఐఏఆర్ఐ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ రకం ఉప్పు, ఆల్కలిన్ నేలల్లో దిగుబడిని 9.66% నుండి 30.4% వరకు పెంచుతుంది. ఉత్పత్తిలో 20% వరకు పెరుగుదలకు అవకాశం ఉంది. ఈ రకాల సాగు కోసం అభివృద్ధి చేసిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ జోన్ 7, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జోన్ 5, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ జోన్ 3. ఈ రకాల అభివృద్ధికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం, ఇంకా స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించటం అనే లక్ష్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు. 2023-24 బడ్జెట్లో వ్యవసాయ పంటలలో జన్యు సంకలనం కోసం భారత ప్రభుత్వం 500 కోట్లు కేటాయించింది. నూనె గింజలు, ఇంకా పప్పు ధాన్యాలు సహా అనేక పంటలకు ఐసీఏఆర్ ఇప్పటికే జన్యు సంకలన పరిశోధనను ప్రారంభించింది.